హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? నేను ఈరోజు వ్లాగ్ ఈవినింగే స్టార్ట్ చేశానండి. అంటే మార్నింగ్ది షూట్ చేశాను. మేము లంచ్ రొటీన్లో చేసుకున్నది అది. బట్ మీరు మార్నింగ్ చూస్తారు కదా, అందుకని మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అని విష్ చేశాను. మా అబ్బాయి అయితే హ్యాపీగా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట. సమ్మర్ హాలిడేస్ కదా, మనం ఎంత పట్టుకుందామన్నా 4-4:30 దాటే వరకు చూస్తూ ఉంటాడు. ఇక ఆ టైం దాటుతుందంటే నేను కొద్దిగా చల్లబడిన తర్వాత పంపిస్తానని తనకు తెలుసు కాబట్టి తుర్మని వెళ్ళిపోయాడు. ఇంకా ఇంతవరకు ఇంటికి రాలేదు. నేను కాస్త సెకండ్ వీడియో వర్క్ అది చూసుకొని అప్లోడ్ చేసుకొని కొంచెం చిన్న చిన్న మెయిల్స్ ఉంటే అవన్నీ చూసి రిప్లైస్ పెట్టేసేసి ఇప్పుడే జస్ట్ అట్లా రిలాక్సింగ్గా ఉన్నాను. అందుకని మీతో మాట్లాడడానికి ఇప్పుడు వ్లాగ్లో స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా నేను ఇవాళ పోస్ట్ చేసి అంటే మీకు నిన్న పోస్ట్ చేసినటువంటి వీడియోలో మీరు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అంటే నేను మట్టి పాత్ర చూపించడం అనేది మీ అందరికీ బాగా నచ్చిందనమాట. సో మీ అందరూ ఇష్టపడిన టాపిక్ చూపించాను కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ రోజు అంటే మనకి మీకు ఉపయోగపడే ఏమైనా కొంచెం చెప్పాలన్న ఇంట్రెస్ట్ నాకుంది. బట్ కొన్ని విషయాలు ఏంటంటే కామెంట్స్లో చదువుతూ ఉంటాను, కానీ అవి నేను వ్లాగ్ చేసే టైంకి ఆ విషయాలు చెప్పడానికి నాకు గుర్తుండదండి. సో మీకు ఒకటి Q&A సెషన్ అని చెప్పేసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ స్టార్ట్ చేశాక అసలు Q&A అనేదే పెట్టలేదన్నమాట. అది నాకు ఎలా హెల్ప్ అవుతుంది అనుకున్నానంటే, ఇప్పుడు మనం వ్లాగ్స్ చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ కంటెంట్. ఏదైనా ఒక విషయం మీతో నాకు ఇంటరాక్ట్ అవ్వగలిగేది ఉంటేనే ఐ కెన్ టాక్ సంథింగ్ కదా. సో ఏ విషయం లేకుండా నేను ఎంతసేపు నేను వండిన కూర లేదంటే బట్టలు మడతేస్తున్నానా గిన్నెలు తోముతున్నానా అనేది చూపించవచ్చు, కానీ ఎన్ని రోజులు చూపించగలము. బట్ ఏదైనా మీకు తెలుసుకోవాలనుకున్న కొన్ని విషయాలు ఏమైనా ఉంటే నేను అంటే ఏమంటారు, ఆ పోస్ట్ ఏదో సంథింగ్, అసలు ఇంతవరకు నేను అది ఆ ఫీచరే ఉపయోగించలేదు కాబట్టి నాకు ఐడియా లేదనమాట. ఒకసారి ఆ కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి చూస్తాను. దాంట్లో ఆ క్వశ్చనరీ ఎట్లా పోస్ట్ చేయాలో చూసి మీకు అడుగుతాను. సో మీరందరూ వీడియో చూస్తారు కాబట్టి ఒక్కసారి ఆ పోస్ట్ అనేది చెక్ చేయండి. చేసి మీరు నాకు ఆన్సర్ కనుక ఇస్తే, లేదు మీరు ఇందులో ఇచ్చిన బాగానే ఉంటుంది, ఇవి ఒక కమెంట్స్ లాగా అయిపోతాయి, అలా కాకుండా ఆ కమ్యూనిటీ పోస్ట్లోనే అడుగుతానులేండి, ఎప్పుడు వీలైతే అప్పుడు చూసుకొని. సో కాస్త దాంట్లో రెస్పాండ్ అవ్వండి మీరు. అది చూసుకొని నేను డైలీ కొంచెం ఒక్కొక్క టాపిక్ మనకి కాస్త ఈ ఐడియాస్ ఉన్నాయి అని మైండ్లో ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను కొంచెం లిటిల్ ప్రిపరేషన్గా ఉండి చెప్పడానికి బాగుంటుంది. సో మీకు కూడా ఒక్కొక్కళ్ళు అడిగిన ఆన్సర్ క్వశ్చన్కి ఒక్కొక్క రోజు ఆన్సర్ అనేది మీకు చెప్తూ ఉంటే మీకు కూడా మీరు అడిగింది ఎప్పుడు వస్తుందా, మనం కూడా ఇది అడిగాం కదా, ఇది కవర్ చేస్తారు, కొంచెం లిటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అది నా యొక్క స్మాల్ ఐడియా మాత్రమే. మరి అది బాగుంటుందా లేదా అనేది కూడా ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే అండి, మీరు ఇట్లా మేము అడిగిన వాటికి మాకు రోజుకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ లాగా మీరు కొంచెం సేపు మాట్లాడితే బాగుంటుందంటే, మీరు అడిగిన విషయం మాట్లాడితే మీకు సోది అనిపించకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం. లేదంటే నేను రోజు కూర్చొని కెమెరా ముందు ఏదో వాగిస్తే మీకు ఏంటో చెప్తున్నారులే మనకి ఎందుకు అన్న ఫీలింగ్ రాకూడదు అనేది నా భావన అనమాట. ఇంకా ఇవాళ అయితే కొంచెం అది చూసేసి అదే మీకు కర్రీ ప్రిపేర్ చేశాను కదా, ఒక్కసారి చూడండి. మీకు ఆ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన మ్యాటర్ అనేది మనం మాట్లాడుకుందాం, అన్నీ కంటిన్యూగా ఎందుకు. ఫస్ట్ అయితే మీరు మాది లంచ్ రొటీన్లో మేము ప్రిపేర్ చేసుకున్నది చూసేసి రండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. లంచ్లో ఇవాళ దొండకాయ ఫ్రై చేద్దామని చేస్తున్నాను. సో దానికి ఈ వెజ్ కటర్ అయితే ప్రత్యేకంగా నేను దొండకాయల కోసమే తీసుకున్నానండి. దీని కాస్ట్ అప్పుడు అరౌండ్ 450 పడింది అనుకుంటా. అమెజాన్లో లింక్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈరోజు ఒక సింపుల్ షాపింగ్ హాల్ వీడియో కూడా వస్తుందండి, అది కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. చూసారా, మీతో మాట్లాడుతున్నంత లోపట్లోనే చక్కగా దొండకాయలన్నీ అయిపోయినాయి. ఫ్రై అనేది కూడా మనం నిన్న వండింది టమాటా కర్రీ, కొంచెం వాటర్ ఉంది కాబట్టి మనకు అంత భయం అనిపించలేదు. బట్ ఇవాళ ఫ్రై కదా, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇవాళ కూడా నేను దీంట్లోనే ఫ్రై చేస్తున్నాను. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది కదండి, అంటే మనం ఏమేమి కూరగాయలు వంటలు అని చేసుకోవచ్చు ఈ మట్టి పాత్రలు అనేది. ఇవి నాకు కూడా తెలియదండి, ఏంటంటే నేను కూడా తెలుసుకొని అట్లీస్ట్ మీకు అప్డేట్స్ ఇస్తున్నాను, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. నేను నూనె కొంచెం ముక్కలకి ఎప్పుడు నాన్ స్టిక్లో అయినా కూడా ఇంతే వేస్తాను, ఎందుకంటే మరి తక్కువ ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకుంటే అవి కలుపుకునేటప్పుడు అసలు మరిగి మనకి అన్నంలో కలిసినట్టుగా అనిపించవు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కర్రీకి మామూలుగా నాన్ స్టిక్లోనే నేను ఎంత ఆయిల్ వాడతానో అంతే వేశాను. వేపుకోవడంలో కానీ బౌల్ నాకేమీ టైం టేకింగ్గా కూడా ఏమి అనిపించలేదు.
చక్కగా బాగానే వేగిపోయానండి, సేమ్ సిమిలర్ టు ద రెగ్యులర్ బౌల్. కాకపోతే ఏమన్నా మాడతాయేమో అని చెప్పి అనుకున్నాను. కాకపోతే అవి కుక్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆయిల్ స్మెల్ లాగా అనిపించింది, నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే దొండకాయ నూనె కలిస్తే కొద్దిగా ఎంతైనా ఒక విధమైన వాసన వస్తుంది కదా ఉడికేటప్పుడు. బట్ కొంచెం ఎక్కడో కాసేపు మగ్గేటప్పుడు కొద్దిగా డిఫరెంట్ స్మెల్ అనిపించింది. ఆ తర్వాత నార్మల్గా ఉంది. కూర అయితే మంచిగా ఉడికింది. నార్మల్గా ఎంత టైం తీసుకుంటుందో అలాగే టైం పట్టింది. నేను కొంచెమే కారం వేసాను, ఎందుకంటే నాకు మా బాబుకే కదా, ఎక్కువ కారం ఉంటే మళ్ళీ వాడు తినడు అనమాట. అందుకనే కొద్దిగా కారం వేసేసి మగ్గిచ్చేసుకున్నాను అనమాట. నేనైతే ఇట్లాగే సింపుల్గా చేసుకుంటానండి. కూర అయితే చక్కగా అయిపోయింది. బాండిలో కూడా నూనె పీల్చుకోకుండా మనకి నాన్ స్టిక్లో కానీ ఎక్స్ట్రా ఆయిల్ వేస్తే ఎట్లా గిన్నెకే ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. దీంట్లో కూడా మనం వంట చేశాక కొద్దిగా ఆయిల్ పక్కకి వచ్చేసి ఉందన్నమాట. సో దట్ ఏంటంటే సిమిలర్ టు నాన్ స్టిక్ లాగానే వర్క్ చేసింది. చూసారు కదండి, కర్రీ మాత్రం చక్కగా మంచిగా ప్రిపేర్ అయిందనమాట. ఏ మాత్రం కొంచెం కూడా అడగట్లేదు. అంటే నాకు నాన్ స్టిక్లో వండినా కూడా అతుక్కొని వేస్ట్ అవ్వకుండా కూర మంచిగా రావాలని నాన్ స్టిక్ వాడేదాన్ని. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు హై ఫ్లేమ్లోంచి కొంతమంది ఏంటంటే బాగా కరకరలాడేలాగా వేపుతూ ఉంటారు. సో అదే కదా వేపుడు అని మీరు అనొచ్చు. మరి నేనైతే వేపుడులా కదండి, కొంచెం ఏంటంటే ఆవిరి మీద ఉడికించుకుంటాను. కంప్లీట్గా ఓపెన్ కుకింగ్ అయితే చేయను. అలా ఎక్కువగా బాగా డీప్ ఫ్రై చేసేసినట్టుగా వాటిని గలగలలాడే వరకు వండేసి దాంట్లో పోషక విలువలు అన్నీ పోతాయి. అంతసేపు ఆయిల్ అనేది కూడా కొంచెం కుక్ అయితే ఏమంటారు, ట్రైగ్లిజరైడ్స్ కాదు, ఏదో ఒక వర్డ్ ఉంది, అట్లా ట్రైగ్లిజరైడ్స్ అనుకుంటా, అలా మారిపోతాయి. సో ఆయిల్ అనేది మనకి మంచిది కాదని ఏదో చిన్న కొన్ని కాన్షియస్నెస్ ఉంటాయి కదా. అందుకని ఫస్ట్ నుంచి కూడా ఆ కంప్లీట్ రీఫ్రైయింగ్ అలవాటు అయితే నాకు లేదు. అలాగే మగ్గించుకొని కూరని కొంచెం డ్రైగా వండుకుంటాను అనమాట. సో పర్ఫెక్ట్గా వచ్చింది. సో నాకు ఈ ఫ్రై చేసిన తర్వాత బెండకాయ కూడా కుదిరిద్ది అని అనుకుంటున్నాను. సో లెటర్స్ ప్రస్తుతానికి దీంట్లో బెండకాయలు లేవు, అవి కూడా చూసి కుదిరితే వాటిని కూడా ట్రై చేస్తాను. అది కూడా ఎలా వచ్చిందో మీతో షేర్ చేస్తాను. సో దట్ మీకు ఒక మంచి అప్డేట్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా నాకు ఇంతకుముందు చాలాసార్లు వచ్చిన కొన్ని కామెంట్స్ అండి, ఏంటంటే మీరు వెయిట్ పెరగడానికి టిప్స్ చెప్పండి అని అన్నారు. చాలామంది వెయిట్ తగ్గడానికి టిప్స్ అడుగుతున్నప్పుడు నేను వెయిట్ పెరగడానికి టిప్స్ చెప్పడం ఎట్లా, అబ్బా ఏముంది, హ్యాపీగా తిని కూర్చుంటే బరువు పెరగడం పెద్ద సమస్య కాదు, ఇది కూడా ఒక టాపిక్లో వీడియో చేయడం ఎందుకు అన్నట్టుగా నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఆ టాపిక్లో మెయిన్గా నాకు తెలిసింది ఏంటంటే కొంచెం వర్క్ అనేది పెరిగిన తర్వాత నేను ఇంట్లో చేసే వర్క్ తగ్గిపోయి కూర్చొని చేసే వర్క్ ఎక్కువైపోవడం వల్ల కొంచెం నేను కూడా వెయిట్ అనేది పెరిగాను. ఇప్పటి వరకు మెయింటైన్ చేసిన దానికి దగ్గర ఒక 3 to 4 kilos పెరిగాను అనమాట. సో నా యొక్క గోల్ కూడా ఫస్ట్ వెయిట్ తగ్గాలండి. సో ఎందుకంటే ఇది కొంచెం అజాగ్రత్త చేశానంటే ఇక మళ్ళీ మనం తగ్గలేనటువంటి పొజిషన్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఏంటంటే కొంతమందికి ఎంత వెయిట్ ఉన్నా ఫేస్ అనేది స్లిమ్గా ఉంటుంది. సో దే డోంట్ లుక్ మచ్ ఫ్యాటర్ ఇన్ దేర్ ఫేస్ అనమాట. ముఖాన్ని బట్టి అంత లావు అనిపించరు, బట్ స్టిల్ దే హ్యావ్ ఫ్యాట్ ఇన్ దేర్ బాడీ. సో నేను ట్రై చేస్తాను. నేను అనుకుంటున్నాను ఎటువంటి డైటింగ్ చేయకుండా నార్మల్ రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటాను, కొంచెం వర్కౌట్ అనేది పెంచుకొని తగ్గాలని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ చూస్తే ఫస్ట్ నుంచి నేను సన్నగానే ఉన్నాను. కొంచెం ఈ మధ్యకాలంలో సిస్టమ్ వర్క్ పెరిగిన తర్వాత నేను వెయిట్ అనేది పెరగడం జరిగింది. సో నేను ట్రై చేస్తాను ఓన్లీ వర్కౌట్ త్రూగానే తగ్గడానికి. అంతేగా నేను తినే అన్నంలో అన్నం తగ్గించుకోవడము, లేదంటే 2 చపాతీల్లో 1 చపాతీ చేసుకోవడం, ఇట్లా అయితే ఏం చేయనండి. హ్యాపీగా నా కడుపు నిండా తింటమే నాకు ముఖ్యము. సో నేను కంప్లీట్గా చక్కగా డైట్ అనేది తింటూనే కొంచెం చేసే ఇప్పటి వరకు నాకు లేని కొద్దిగా ఎక్స్ట్రా అడిషనల్ వర్కౌట్ అనేది నేను ఇంట్లో సైక్లింగ్ లేదంటే కాసేపు వాకింగ్ ఏదో చేయాలని డిసైడ్ అవుతున్నాను. ఒక 1 month కొద్దిగా స్ట్రిక్ట్గా మరీ అంటే స్కిప్ చేయకుండా ప్రయత్నించుదాము. చేస్తే అసలు తగ్గుతానా లేదా అనేది చూసి మీకు అప్డేట్ అయితే చెప్తాను. ఎందుకంటే నన్ను రోజు మీరు చూస్తూ ఉంటారు కదా, నేను తగ్గినా లావైనా మీకు కంప్లీట్గా క్లియర్గా విజిబుల్గా కనిపిస్తున్నాను. కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ జడ్జ్ మీ అనమాట, నేను తగ్గానా తగ్గలేదనేది. నా దగ్గర వెయింగ్ మెషిన్ కూడా ఉంది. సో తప్పకుండా మీకు ఆ వెయిట్ అనేది కూడా చూపిస్తాను. సో దట్ మీరు డైటింగ్ చేస్తేనే బరువు తగ్గుతామా, డైటింగ్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీ పెంచుకుంటే బరువు తగ్గడం సాధ్యమేనా కాదని మీకు కూడా అర్థమవుతుంది. బట్ కొన్ని హెల్త్ కండిషన్స్, థైరాయిడ్ అను ఇంకేదో సమస్యల వల్ల వచ్చిన వెయిట్ అయితే తగ్గదండి, డాక్టర్ సప్లిమెంట్స్ తోటి తగ్గుతుంది. కాబట్టి మీరు కన్సిడర్ చేయొద్దు ఈ పాయింట్. జనరల్గా హెల్తీగా ఉండి కొంచెం మనకి యాక్టివిటీ లేకుండా బరువు పెరిగిన వాళ్ళని ఇలా చేసుకుంటే తగ్గుతామనేదనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాను. ఇంకా వేరే వాళ్ళని అయితే నేను ఏమీ అనడం లేదు. ఫ్రెండ్స్, ఈరోజు మీతోటి ఒక సింపుల్ షాపింగ్ అనేది షేర్ చేస్తానండి. అదేంటంటే వర్షాస్ క్రియేషన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ, ఆన్లైన్ షాపింగ్. మనకి ఆన్లైన్ షాపింగ్లో ఏంటంటే కొన్ని తెప్పించుకొని
చూస్తే కానీ మనం నమ్మడానికి ఉండదన్నమాట. సో నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి 2 కాటన్ కుర్తీస్ తెప్పించాను, ఒక శారీ తీసుకున్నాను. సో అవి ఎలా అనేది మీతో షేర్ చేస్తాను. సో చూసిన తర్వాత మీకు తప్పకుండా సాటిస్ఫై అవుతారు. ఇందులో నాకు కనిపించినటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఎల్ సైజే ఇచ్చానండి, ఎందుకంటే కరెక్ట్గా సరిపోయే సైజే వస్తుంది అని అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం పెద్దగానే వైడ్గా ఇచ్చారనమాట కుర్తీ. సో దట్ ఏంటంటే కొంచెం లావు ఉన్న వాళ్ళైనా సరే కాస్త సైజ్ అంటే మనము పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే కావాలంటే మనం కొంచెం కుట్టు అనేది వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్ సైజ్ లాంటివి చిన్నగా కొంచెం తక్కువ సైజ్ వచ్చేస్తే కొద్దిగా అటు ఇటు అయినప్పుడు మనకి స్టిచ్చింగ్ ఆల్టర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. వాళ్ళు రెడీమేడ్ అంటే కరెక్ట్గా కుట్టేసేస్తూ ఉంటారు. సో మంచిగా పెద్ద సైజు ఉన్నాయి, బాగున్నాయి. శారీ కూడా నేను మంచి కలర్ఫుల్ కాంబినేషన్ ఉన్నది తెప్పించుకున్నాను. అవి ఒక్కసారి చూద్దాము. మీకు చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా ఒకసారి వర్షాస్ క్రియేషన్ ఇన్స్టాగ్రామ్ పేజీని చెక్ చేయండి. డిస్క్రిప్షన్ పార్ట్లో వాళ్ళ యొక్క అన్ని లింక్స్, ఏదైనా గ్రూప్ లింక్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమైనా ఉన్నా అప్డేట్ చేస్తాను. ఒకసారి చూసి మీకు నచ్చితే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఫస్ట్ అయితే నేను ఏం తెప్పించాను అనేది చూపిస్తాను మీతోటి. కుర్తీస్ తీసుకోండి అని ఇది కొలాబరేషన్ వీడియో అండి. వాళ్ళ యొక్క పేజీ అంటే మీకు చెప్పడానికి నాకు రివ్యూ కోసం ఒక 3 పీసెస్ పంపించారనమాట. నేను అందులోంచి ఇది ఇంకొకటి శారీ సెలెక్ట్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కాటన్ అంటే మనకి కొన్ని తక్కువ క్వాలిటీ ఉన్న ఎట్లుందంటే బరకగా ఉంటుంది, అంటే వేసుకుంటాము బట్ కంఫర్ట్ ఉండదు. ఇదేంటంటే ఫ్యాబ్రిక్ మెత్తగా కాటన్ అయినా కూడా చాలా బాగుంది. సో కలర్ అయితే మనము పిక్చర్లో ఎలా చూసామో సేమ్ అలాగే వచ్చిందండి. ఇటువంటి ఒక బ్లూ పైపింగ్ తోటి ఇచ్చారనమాట ఈ డ్రెస్. సో హ్యాండ్స్ కూడా ఇలా ఉంది, ఇట్లా వచ్చిందనమాట హ్యాండ్స్కి. సో ఇట్లా కుట్టారు. మనకి ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడుకునేంత సైజే కాబట్టి తీసుకున్నాను. మనకి ఎల్ సైజ్ పెడితే ఇంత వెడల్పు ఉన్న డ్రెస్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. సో ఎల్ అంటే ఇట్లా వచ్చిందనమాట. కంప్లీట్ అంబ్రిల్లా కటింగ్, మనకి ఫుల్ పెద్దగా వస్తుందన్నమాట వైడ్గా. డ్రెస్ ఎంత పొడుగుందో చూపిస్తాను చూడండి. వేసుకున్న తర్వాత మనకి కింద వెడల్పు ఇంత ఇచ్చారనమాట, పెద్దగా ఉంటుంది. చాలా వరకు ఫుల్ లెంత్ కుర్తీలాగా వచ్చేసిందండి. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న ఇంకొకటి వచ్చేసి యాష్ కలర్, ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా సేమ్ పిక్లో ఎలా ఉందో అలాగే ఉంది. ఇది కూడా మీకు నేను ఫుల్ హ్యాండ్స్ ఉన్నదే ప్రిఫర్ చేశాను. మనకి ఫ్రిల్ అనేది ఎంత పెద్దగా ఇచ్చారో చూడండి. క్వాలిటీ అయితే చక్కగా సాఫ్ట్గా బాగుందండి. కాటన్ అంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత అయినా. సో ఇట్లా బటన్ సిస్టమ్ ఉన్నది వచ్చిందనమాట, బాగుంది. నాకు ఈ మోడల్ నచ్చి ఇది తీసుకున్నాను, ఇట్లా ఉందని చెప్పేసి. చూడండి బాగుంటుంది కదా మనకి పార్టీ వేర్ కట్టుకోవడానికి. ఇది ఫ్యాన్సీ టైప్ శారీ అండి, పట్టు శారీ లాగానే మనకి ఆ లుక్ వచ్చింది. కొంచెం బార్డర్ యూనిక్గా ఉందని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. రెగ్యులర్గా ఉండే బార్డర్స్కి డిఫరెంట్గా ఇట్లాగా క్లాత్ మీకు కనిపిస్తుంది కదా, కొంచెం మెరుస్తున్న క్లాత్ లాగా ఉందన్నమాట. ఇటువంటి డిజైన్ ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను. సో కాంబినేషన్ అయితే పింక్ అండ్ బ్లూ. నాకు ఈ కలర్ పిక్లో చూసినప్పుడు నచ్చింది, అలా మనకి ఓపెన్గా వేస్తారు కదా. సో చూసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇవండి నేను చేసినటువంటి సింపుల్ షాపింగ్ ఇన్ వర్షాస్ క్రియేషన్స్. ఒకసారి వాళ్ళ పేజీ విజిట్ చేయండి. మీకు మంచి కలెక్షన్స్ నచ్చితే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. తప్పకుండా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి.
ఉల్లిపాయలు అనేవి ప్రతిరోజు ఒలుస్తూ ఉంటే పొట్టు అనేది పడేస్తూ ఉంటాం కదా. సో మీరు ఏదైనా ఒక బౌల్లో వేసుకొని ఆ పొట్టు అలా ఉంచుకుంటూ ఉండండి. ఉంచుకొని కొద్ది రోజుల కింద మనకి అంత పొట్టు అవుతుంది. ఆ పొట్టుని కాసేపు మనం బాండీలో వేయించుకుంటే అది మసిలాగా అయిపోతుంది అనమాట. సో అదేంటి నల్లగా మాడిపోతుంది. సో మీరు ఏదైనా కొబ్బరి నూనె ఏదైనా ఆయిల్లో దీన్ని కలిపేసేసి ఆ నూనె కనుక మనం రోజు రాసుకుంటూ ఉంటే జుట్టు అనేది నల్లగా అవుతుందంట. సో నాకేదో కొంచెం ఆయుర్వేదిక్ గుణాలు ఉండడం వల్ల ఇది పని చేసిద్ది అనే ఫీలింగ్ ఉంది, కానీ ఎప్పుడు అంత టైం అయితే దొరకలేదండి. మీరు నమ్ముతారో లేదో ఈ టిప్ ట్రై చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో నా దగ్గర మిగిలిపోయిన పొట్టును మాత్రం ఉంచాను. ఏంటంటే ఇది నాకు టైంకి గుర్తురాదు, నేను చేయను. బట్ మీతోటి షేర్ చేస్తే ఇప్పుడే చూసాను, కిచెన్లో రౌండ్గా ఆలోచిస్తే ఈ పాయింట్ తట్టిందనమాట. మనందరికీ నల్ల జుట్టు మంచిగా బ్లాక్గా ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు నాది కూడా కొంచెం హీట్ బాడీ అవడం వల్ల ఏంటంటే అంత నల్లగా ఉండదు, కానీ కొంచెం రాగి జుట్టులాగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇది ఎప్పటి నుంచో చేద్దామని చెప్పేసి ఇట్లా ఉంచుకున్నాను అనమాట. మీ ఇంట్లో ఎల్లుల్లిపాయ పొట్టు ఉంటే ఒకసారి అట్లా మసిలాగా చేసుకుని దాన్ని నూనెలో కలుపుకోండి. అదే ఆ నూనె రోజు రాసుకుంటే జుట్టు అనేది బ్లాక్ అవుతుందంటే నాకు తెలిసి పొట్టు అయినా కూడా మనకి ఎల్లుల్లిపాయ వాసన వస్తుంది. కాబట్టి మీరు తల స్నానం చేస్తామనుకున్నప్పుడు ఈ ఆయిల్ యూస్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే తర్వాత మీరు ఎటు వాష్ చేసుకుంటారు కదా, స్మెల్ అనేది పోతుంది. సో ఇట్లా చేసుకుంటూ ఉంటే మనకి ఉపయోగం ఉంటుందేమో, ఎందుకంటే పాతకాలం ఉన్న చిట్కాలు కొన్ని పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. ఆ నమ్మకంతో మీతో షేర్ చేస్తాను. నేను కూడా ట్రై చేస్తాను తర్వాత అయినా సరే. అందుకనే పడేయకుండా ఒక డబ్బాకి వేసేసి ఉంచుకున్నాను అనమాట. ఇంతేనండి ఈరోజు సింపుల్ వ్లాగ్. మీకు మాటలు చెప్పినా కూడా అందులో కాస్త ఉపయోగపడే చెప్పానని అనుకుంటాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు కొత్త వారైతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, పక్కనే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.